కర్నూలు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ఒకసారి వెనుకబడిన జిల్లాల్లో ఒకటైనటువంటి కర్నూలు నుంచి మరింత వెనుకబడిన ఆదోని నుంచి మాట్లాడుతున్నాను. ఒకసారి ఈ రకంగా ఆదోని ఊరి పేరుని పాపులర్ చేయడానికి ప్రయత్నం చేశాను. ఆదోని ఎక్కడ ఉంటుందో, ఎన్ని కష్టాలు పడుతూ ఉంటుందో అక్కడ సభ ముందు పెట్టే ప్రయత్నం చేశాను. ఎంతోమంది ఎమ్మెల్యేలు నిజంగా ఆదోనిలో ఇన్ని బాధలు ఉన్నాయా అన్నారు. మధ్యాహ్నం భోజన సమయంలో మంత్రులంతా కలిసి శభాష్ పర్సర్ది, ఆదోనిని పాపులర్ చేశావు, ఆదోని కష్టాలని ఈ ప్లాట్ఫామ్ మీద చెప్పి మాకందరికీ కూడా ఎన్నో విషయాలు చెప్పగలిగినావని నన్ను ప్రశంసించారు. నేను అడిగినప్పుడంతా కూడా నేను ఏదో రకంగా అడుక్కునేవాడిని. స్పీకర్ గారినో లేదా డిప్యూటీ స్పీకర్ గారినో ఎన్నోసార్లు పొద్దునే పోయి అడుక్కోవాలి. సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి, మా ఊర్లో ఈ కష్టాలు ఉన్నాయి, ఇవి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, మీకు తోచినంత కష్టాన్ని ఒక చిన్న 10 సెకండ్లైనా చాలు, నిమిషమైనా చాలు, 2 నిమిషాలైనా చాలు. వాళ్ళు చెప్పేవాడు, నువ్వు మొదలు పెడితే 2-3 నిమిషాలు తినేస్తావు, నువ్వు మొదలు పెడితే అరగంట చెప్తావు మీ ఊరి గురించి. ఏమన్నా నీ ఒక్క ఊరి గురించే చెప్తే 175 నియోజకవర్గాలు చెప్పాలి కదా, మేము మాకున్న సమయమే ఇంత అని చెప్పాడు. ఆయన అడుక్కునేవాడిని. ప్రజలు నన్ను ఓటేసి గెలిపించారు. ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినందుకు, నాకు ఓటేసినందుకు, నన్ను ఆశీర్వదించినందుకు వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం నాకు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అందరికీ కూడాను అసెంబ్లీ అన్నది దేవాలయం లాంటిది. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో ఏదైనా మాట్లాడగలిగితే అక్కడ రికార్డ్ అవుతుంది. అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి మాటకి కూడా అధికారులు స్పందించాల్సి వస్తుంది. అధికారులతో పాటుగా మంత్రులు వింటారు, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి గారు కూడా వింటారు. 6 కోట్ల మంది ప్రజలు కూడా విషయాన్ని తెలుసుకుంటారు. గత 20-30 సంవత్సరాలుగా ఆదోనిలో ప్రజలు పడుతున్న బాధని, వాళ్ళ గుండెల్లో ఉన్నటువంటి ఆవేదనని, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలని, ఇక్కడి ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్టాలని దేవాలయం లాంటి అసెంబ్లీలో చెప్పుకునే అవకాశం నాకు రావడం అన్నది నా పూర్వజన్మ సుకృతం. ఇక్కడ ప్రజలు నాకు ఆశీర్వదించి గెలిపించారు, నన్ను అక్కడికి పంపించినారు, వాళ్ళ కష్టాలు చెప్పమన్నారు, అక్కడి నుంచి సమాధానాలు రాబట్టమన్నారు, నిధులు తెచ్చి ఆదోనిని అభివృద్ధి చేస్తానన్న గంపడి ఆశతో నాకు ఓటేసి గెలిపించారు, నన్ను ఎమ్మెల్యే చేసినారు. కనీసం నేను మొదట వెళ్ళినప్పుడు ఆదోని ఎక్కడ ఉంటుందని అడిగినారు చాలామంది ఎమ్మెల్యేలు. అందరూ 165 మంది ఎమ్మెల్యేలు కూర్చున్నారు కదా, 164 మంది ఎమ్మెల్యేలు కూర్చున్నప్పుడు మొదట వాళ్ళకి ఆదోని ఏ జిల్లా అని. నేను అందుకనే మీరందరూ గమనించి ఉంటారు, కర్నూలు జిల్లా ఆదోని నుంచి మాట్లాడుతున్నానని. ఒక్కసారి అత్యంత వెనకబడినటువంటి ఆదోని నియోజకవర్గం